అష్టాదములు స్వామివారి తలపురాణములు స్వామివారి Awen puyetu amtah amtattoham amtattoham amtah amtamtaya vitthe paramanta vidmahe parama amtaya dhimahi tanno amtah prachodayatu amtamte jayapruyadanto namattan Om namo bhagavate Vasudev uttumikini yottukune tulpi namaskara cheyandi Lanadattane puradibbage indraya namaha Om bharmavajjuvaha Om Namah Vishwadevasya Hedovayadanta Vijutto Niramatto Jitano Vishwadevasya Unde Brahmajitto Namasyambhave Mayove Namasyakiraya Papato Yena Karma Nyapuromani Knekne Sundudesira Yada Purvanikmen Pamprayanan Tanme Manatyavan Kalmamatto Triyamukam Niyame Hedugannim Vittivatno Urvarjuminnan Muchor Vikamanukat तन्मे मनस्देवतं चकुमत्तो कैलास्य ग्रेरं ये शंकरस्य शिवालये देवता आतक्रमोदं तन्मे मनस्देवतं चकुमत्तो कैलास्य ग्रावादाय मवद्गिर्ग ఓం నమః శివాయ. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం యనమదుర్గ గ్రామం అండి. ఇది
ఈ గ్రామంలో స్వామివారి శివాలయం ఎలా ఉంటుందంటే శీర్షాసనంలో తలకిందులుగా స్వామివారు ఉండడం, పక్కన అమ్మవారు పార్వతీమాత ఒళ్ళో కుమారస్వామితో ఏకపీఠం మీద కుటుంబ సమేతంగా ఇక్కడ అవతరించడం అనేది విశేషం అండి. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది, పంచారామాల కన్నా పురాతనమైన క్షేత్రం అండి ఇది. యమధర్మరాజు యొక్క కోరిక వల్ల స్వామివారు అమ్మవారు ఇక్కడ వెలిశారని పురాణ గాథ చెబుతోందండి. ఇక్కడ శంబరాసుడు అని చెప్పిన ఒక రాక్షసుడు పూర్వకాలంలో మునీశ్వర యజ్ఞయాగాలు క్రతువులు చేస్తూ ఉండగా అరణ్య ప్రాంతంలో వారికి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తూ ఉండేవాటండి శంబరాసుడు. ఆయన్ని సంహరించడానికి ఎవరి వల్ల శక్తి సరిపోతే యమధర్మరాజు ఇక్కడ యుద్ధం చేసి ఆ రాక్షస సంహారం చేయడానికి తగిన శక్తిని కోసం ప్రాధేయపడతాడండి. స్వామివారి గురించి తపస్సు చేసి ఆయన వరం ఇస్తారని చెప్పిన శివుడి గురించి తపస్సు చేస్తే అమ్మవారు ఈ భూలోకంలోకి వచ్చి ఆ యమధర్మరాజు తపస్సు ఇచ్చి అమ్మవారి శక్తిని ఇస్తుందండి. ఆ శక్తిని పొందిన యముడు రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి స్వామివారితో సహాయమ్మ ఇక్కడ కుటుంబ సమేతంగా వెలవాలని చెప్పి ఆయన పేరు కూడా భక్తులు చెప్పుకున్నట్లు పరమేమని అడిగితే ఈ యొక్క గ్రామానికి యమునాపురం అని ఆ యమధర్మరాజు పేరు పూర్వం ఇక్కడ గ్రామానికి పేరు పెట్టిందని అమ్మవారు. అలాగే ఆ తరతరాలుగా కొంతకాలానికి యమునాపురం, యమపురి, ఇప్పుడు యనమదురు అని చెప్పి ప్రస్తుతానికి పేరు పిలువబడుతుంది. అలాగే ఈ స్వామివారి యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు 2వ సోమవారం అయినటువంటి ఈ రోజున భక్తులు ఉదయం వేకువజాము నుంచే కూడా విశేషంగా వచ్చి పూజాధికారులు దర్శనానికి కూడా విశేషంగా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి చాలా స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారండి భక్తులు. ఆలయ ఈవో గారిని కరి శ్రీనివాసరావు గారు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితర ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా కృషి చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క గ్రామానికి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ప్రతి సోమవారం ఈ కార్తీక 4 సోమవారాలు కూడా భక్తులకు ఉచితంగా ఉప్మా పాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఇక్కడ ఆనందదాయకం అండి ఈ గ్రామంలో. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే ఈ యొక్క కార్తీక సోమవారాలు అయితే ఈ 4 సోమవారాలు కూడా చక్కగా స్వామివారికి ప్రతి విగ్రహాలకు కూడా పూల అలంకారాలు, అదేవిధంగా మండపాల్లో కూడా పూల అలంకారాలు కూడా భక్తులు విశేషంగా ఇక్కడ చేస్తూ ఉంటారండి 4 సోమవారాలు కూడా. అదేవిధంగా ఈ కార్తీక మాసం తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా జరుగుతుందండి, అన్న సమారాధన కార్యక్రమం. అలాగే శివరాత్రి పర్వదినాల్లో రథోత్సవం, తెప్పోత్సవము ఈ యొక్క స్వామివారికి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాలండి. సర్వే జనాః సుఖినో భవంతు. तन्मे मनस्देवतं कल्पमस्तु कैलासगिरेरं ये शंकरस्य शिवालये देवताक्रमोदं तन्मे मनस्देवतं कल्पमस्तु कैलासगिरावासाय ममद्गिर्गनिला नीलकण्ठन्द्रे तन्मे मनस्देवतं कल्पमस्तु नमकञ्चमुकञ्चैवापुरुषो किञ्चितेषु महादेवेन लक्ष्मीं तन्मे मनस्देवतं कल्पमस्तु ओम नमो हृदयरुद्राय शिवसङ्कल्पकं हृदयाय नमः. हृदयाన్ని ముట్టుకోండి.